ఇప్పుడు 'గుండు బాస్' పబ్లిసిటీ ఇచ్చేటప్పుడు నన్ను చాలామంది అడుగుతున్నారు. అంటే 'ఐకాన్ బాబు'కు ఎలాగో పబ్లిసిటీ ఉంటది. మనకు 'గుండు బాస్' పబ్లిసిటీ కావాలి అంటే 'ఐకాన్ బాబును' 'గుండు బాస్' రిలీజ్ ఫంక్షన్‌కి తీసుకురావచ్చు కదా! మీరు చెప్తే ఇంటాడేమో అని అడుగుతూ ఉన్నారు. ఇంటాడా 'ఐకాన్ బాబు' ఇనే పరిస్థితా? అంటే ఇప్పుడేమన్నా మనసు మారి ఇప్పుడు ఎలాగో పార్టీ పెట్టాలనుకుంటున్నాడుగా. పార్టీ పెట్టాలని చెప్పేసి గ్రౌండ్ వర్క్‌లో 'అల్లు పార్టీ' అని చెప్పేసి ఏదో ప్లాన్ చేయాలనుకుంటున్నారుగా. అలా అయినా దానికి పబ్లిసిటీ కావాలనే ఉద్దేశ్యంతో చిన్న సినిమాలని సపోర్ట్ చేస్తున్నాను, చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నాననే ప్రాసెస్‌లో ఏమైనా వస్తాడేమో, ఒకసారి అడిగితే పోయేదేముందన్నా అని చెప్పేసి అంటున్నారు. ఏమో రావచ్చు. అంటే పబ్లిసిటీ కోసం ఎంతకైనా వాళ్ళు హ్మ్, ముందుకు పడతారు. 'అల్లు అరవింద్ మాయ', మా 'ఐకాన్ బాబు' వీళ్ళు పబ్లిసిటీ ఎక్కడ దొరికితే అక్కడ. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు కూర్చునే సీటు మీద, కూర్చునే చైర్ మీద కూడా ఏ ఏ అని బ్రాండ్ వేసుకొనేసి తిరిగే కారు మీద, కారులో, కారు లోపల, కారు బయట, టైర్ల మీద, ఆఖరికి తాగే కప్పు మీద, టీ కాఫీ తాగే కప్పు మీద కూడా ఏ బ్రాండ్లు వేసుకునే రకం. ఎలా వదులుతారు పబ్లిసిటీని? అంత ఈజీగా వదలరు. నేను వెళ్ళి ఐకాన్ బాబు, ఐకాన్ బాబు, ఇదిగో మా 'గుండు బాస్' అనే ఒక మైక్రో మూవీ, చిన్న సినిమా, అతి చిన్న సినిమా రెడీ అవుతుంది. మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సినిమా చూసి దాని తర్వాత ఫంక్షన్‌కి వచ్చేయండి. వెంటనే ఫంక్షన్ ఉంటది అని చెప్పేసి అడిగితే వస్తాడనేది నా ఫీలింగ్. మనము డైరెక్ట్‌గా స్పెషల్ వీడియోలో అడుగుదామా? లేకపోతే ఎలాగూ ఐకాన్ బాబు హౌస్ తెలుసు కాబట్టి వెళ్ళి ఒక కార్డ్ ఇచ్చేసి, బాబు, బాబు, ఐకాన్ బాబు ఒకసారి వస్తే మీరు మీ పెయిడ్ ఆర్మీతో ఒకసారి వస్తే హడావిడిగా వస్తే మా ఫంక్షన్‌కి ఒక వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఏమైనా అడిగితే ఏమన్నా పని అవుతుందేమో నాకు కూడా అనిపిస్తోంది. ఎందుకంటే పబ్లిసిటీ కోసమైనా వస్తారు కదా! సో, మరి 'గుండు బాస్' పబ్లిసిటీ ఎవరు చేస్తారు? 'ఐకాన్ బాబు' చేస్తాడా? అంటే 'ఐకాన్ బాబుకు' అంత మంచి మనసు ఉందా? అనేది నా క్వెషన్ కాదు, ఆడియన్స్ క్వెషన్. 'గుండు బాస్‌ని' అభిమానించే ఎంతో మందికి వాళ్ళ మనసుల్లో మెదులుతున్న క్వెషన్ మార్క్. మరి అది మన 'ఐకాన్ బాబే' క్లారిటీ ఇవ్వాలి. నేను డైరెక్ట్‌గా మనం ఒకసారి వీడియోలు అడిగినా కూడా బావుంటదిగా. ఎందుకంటే వాళ్ళ బ్యాచ్‌లన్నీ మన వీడియోలు చూస్తుంటాయి. 'ఐకాన్ బాబు', మై డియర్ 'ఐకాన్ బాబు' 'పుష్పతో' సూపర్ హిట్ కొట్టారు. ఇలాగే ఒక ఆర్టిస్ట్‌గా మాత్రం నాకు చాలా నచ్చిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఇదే 'బుద్దే వంకర బుద్ధి'. మీ 'పుష్పలోనే' సాంగ్ ఉంది. 'మీ బుద్దే వంకర బుద్ధి' అని చెప్పేసి. అలా బుద్దే వంకర బుద్ధి అవ్వడంతో నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. 'ఐకాన్ బాబుని' విమర్శిస్తూ ఉంటాను. సద్విమర్శ. ఎక్కడైతే తప్పులు జరుగుతాయో ఆ తప్పులను నేను చెప్తూ ఉంటాను. 'ఐకాన్ బాబు, ఈ తప్పులు ఉన్నాయి. కొంచెం మార్చుకుంటే ఒక మంచి మనిషిగా మీరు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది నా ఫీలింగ్. అంటే ఒక మంచి ఆర్టిస్ట్‌గా ఉంటే సరిపోదు 'ఐకాన్ బాబు'. మనము ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత మన పర్సనల్ డెవలప్‌మెంట్, మన పర్సనల్ మెంటాలిటీ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలి. 10 మందికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అలా ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన 10 ఫ్లాపులొచ్చినా గూడా ఇంకా క్రేజ్ పెరగడానికి కారణం ఏంటి? ఆయన మెంటాలిటీ. కష్టంలో ఒక మనిషి ఉన్నాడంటే అసలు ఆగలేరు. అలా 'ఐకాన్ బాబు' రెడీ అవ్వాలంటున్నాను. ఇప్పుడు ఎలాగో పార్టీ పెట్టాము. మనం అలాంటి కనీసం మనసులో అయి లేకపోయినా గూడా యాక్టింగ్ అయినా జేయాలి గదా! యాక్టింగ్ ఎలాగో వచ్చు గదా! 'ఐకాన్ బాబు'. యాక్టింగ్ ఎలాగో వస్తది, బాగా చేస్తావు యాక్టింగ్. అది సినిమాలో యాక్టింగ్ జేసినా, రియల్ లైఫ్‌లో యాక్టింగ్ జేసినా గూడా బాగా పండుతుంది. అది తెలుసు నాకు. ఈ పెయిడ్ ఆర్మీని పెట్టుకొని ఎన్ని రోజులు అవుదామని చెప్పు. మీరు అలా యాక్టింగ్ స్టార్ట్ చేయండి జనాలల్లో. నా పేదవాళ్ళే నాకు అన్నీ, నేను కూడా చొక్కా చించుకొనేసి నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పేసి ఓ మాట అంటే అయిపాయే. అలాగే పనిలో పని చిన్న సినిమాలకు కూడా హెల్ప్ చేస్తాను. నేను చెప్పేది మా 'సూర్య' 'గుండు బాస్' సినిమా ఫంక్షన్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తానని చెప్పేసి ఓ మాట చెప్తే అసలు ఎలా ఉంటది? 'గుండు బాస్' పబ్లిసిటీ తిరిగిపోద్ది. మీకు పబ్లిసిటీ ఉంటది. మీకు ఇన్ ద సెన్స్ ఎలాగో పబ్లిసిటీలో పబ్లిసిటీ ఒక రేంజ్‌లో ఉంటది యావారం. సినిమా చూడండి. బాగా ఉంటది. చాలా బాగుంటది. నేను చెప్పడం గాదు. ఈ సినిమా ఫస్ట్ షో పడగానే తర్వాత మీరే జెప్తారు. 'గుండు బాస్' వేరే లెవెల్ సినిమా. లాజిక్‌లు చూడొద్దు. చాలా కొత్తగా అంటే ఫ్రెష్‌గా ఉంటది కంటెంట్. ఎంజాయ్ చేయండి.
గుండు బాస్ని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ మా ఐకాన్ బాబు ఎంజాయ్ చేస్తే నా మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముందు ఐకాన్ బాబే సినిమా చూడాలనేది నా ఫీలింగ్. మరి పిలుద్దాం, దగ్గర పడే కొద్దీ మనం ఇప్పుడు ఏంటంటే మొన్నే డబ్బింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయి కొంచెం గ్యాప్ తీసుకున్నాము. మనకు పోస్ట్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసాం. డబ్బింగ్ చక్క 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 డబ్బింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయాయి. అవి కూడా వాటిని అన్నింటినీ మొత్తము ఉంటుంది కదా, డబ్బింగ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూసుకునేసి మొత్తం సెట్ చేసి ఒకసారి సినిమా నేను కూడా చూసేసి ఎక్కడెక్కడ నేను చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చూసుకునేసి మంచిగా దాన్ని రీసెట్ చేసి మ్యూజిక్ వెళ్ళిపోతుంది, ఆర్ఆర్కి వెళ్ళిపోతుంది. ఆర్ఆర్కి వెళ్ళిపోతే అట్లీస్ట్ 20-25 డేస్ టైం తీసుకుంటుంది ఆర్ఆర్కి. సో తీసుకొని ఫస్ట్ కాపీ వచ్చి మొత్తం 5.1తో నేను సినిమా చూసి సూపర్ ఓకే, ఇంకా మనం వదలొచ్చు. ఐకాన్ బాబు దగ్గరికి వెళ్ళి ఐకాన్ బాబు మన సినిమా రెడీ అయిపోయింది, ఒకసారి మన ప్రసాద్ ల్యాబ్లో చూద్దామని చెప్పేసి ఒక మెసేజ్. ఎందుకంటే నాకు ఫోన్లో అంటే ఐకాన్ బాబు ఫోన్ నెంబర్ దొరకడం పెద్ద విషయం కాదు, సెకండ్ల పని. డైరెక్ట్గా మెసేజ్ పెడతాను, వాయిస్ మెసేజ్ పెడతాను. మొన్న నేను ఫస్ట్ సినిమాకి ఆర్జీవి గారికి మెసేజ్ పెట్టలే, రెస్పాండ్ అయ్యారనుకో సూపర్. రెస్పాండ్ కాకపోయినా కూడా వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. గుండు బాస్ను కనెక్ట్ చేసే బాధ్యత నాది. మా ఐకాన్ బాబు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను, ఇప్పుడు కూడా మంచి ఉద్దేశంతో అనుకుంటున్నాం ఉంటుందని. ఎందుకంటే చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తాము అనే నానుడి మన గుండు బాస్ నుంచే స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి. ఆ మంచి మనసు గుండు బాస్కి ఏంటి, ఆ మంచి మనసు మా ఐకాన్ బాబుకి ఉంటుందా లేదా మీరు చెప్పండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. అసలు గుండు బాస్ సినిమాకి ప్రివ్యూకి రిలీజ్ ఫంక్షన్కి ఐకాన్ బాబు వస్తాడా లేదా మీరు చెప్పండి. వస్తాడని నేను అంటున్నా, తొడగొట్టి చెప్తున్నా, వస్తాడు. ఎందుకు రాడు, వస్తాడబ్బా. పబ్లిసిటీ కావాలి, పబ్లిసిటీ పీక్స్లో ఉండాలనే ఉద్దేశంతో చిన్న సినిమాలను ఒకసారి సపోర్ట్ చేస్తున్నాడు ఐకాన్ బాబు అంటే ఇండస్ట్రీ మొత్తం దుమ్ము లేసిపోద్ది. రావాలి, వస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్ ఆ టైం అనమాట, పార్టీ పెట్టే టైము, పబ్లిసిటీ కావాల్సిన టైము. ఈవెన్ వచ్చాడనుకునే ఊరుకుంటానా, పొగిడి వదులుతాను ఇష్టం వచ్చినట్టు. మా ఐకాన్ బాబు తోపు అని చెప్పేసి అంటాం. మంచి పని చేసినప్పుడు ఎవరినైనా అంటాం బా. పవన్ కళ్యాణ్ గారిని అనాలి, రూల్ ఏముంది అంటే ఆయన మంచి పనులు చేస్తూనే ఉంటారు. ఆయన ఎన్నిసార్లు పొగుడుదాం చెప్పు, అంత మంచి మనిషిని. ఐకాన్ బాబు కూడా నా అల్లులు పొగిడితే ఆయన పార్టీకి ప్లస్ అవుతుంది. ఒకటి పార్టీకి ప్లస్ అవుతుందా లేదనే విషయం పక్కన పెడితేనంటే చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తున్నాడంటే పొగడాల్సిన విషయమేగా, మంచి పనే కదా అది. మంచి పని ఎక్కడ చేసినా ఎవరైనా పొగుడుతాం మేము. మా మిత్రులను పొగుడుతాం, మా శత్రువులను పొగుడుతాం, ఐకాన్ బాబును కూడా పొగుడుతాం. పొగిడి వదులుదాం. గుండు బాస్కి మంచి పబ్లిసిటీ ఇస్తే మనకు కూడా మంచిదే కదా, చిన్న సినిమాలు బతుకుతాయి. 4 చిన్న సినిమాలు అంటే వచ్చాయనుకో, చిన్న సినిమాల్లో చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లకు లైఫ్ వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. మా ఐకాన్ బాబు వస్తే అంటే మీ పవన్ కళ్యాణ్ పిలుచుకోవచ్చు కదా అని చెప్పేసి ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సర్జరీ చేయించుకున్నారు బా, ఉంటుంది కదా, ఎంతైనా పెయిన్ ఉంటుంది, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ కూడా తీసుకోకుండా ఆయన 2 రోజు నుంచే డ్యూటీలోకి ఎక్కేసాడు. ఆయనకు పొలిటికల్ పనులు చాలా ఉంటాయి. అంటే ఐకాన్ బాబుకు పొలిటికల్ పనులు ఉండవా, ఖాళీ కూర్చుంటాడా అనొద్దు. రాకా సినిమా ఉంది, రాకాలో 4 క్యారెక్టర్లు చేస్తున్నాడంట ఐకాన్ బాబు. ఏం చిన్న విషయమా, కష్టపడుతున్నాడు బా, కష్టపడిని మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని వస్తాడు. వచ్చి అట్లా ఏం సూర్య గుండు బాస్ చేసి నన్ను ఏమి రచరచ చేస్తున్నావు, ఏమి కథ, నువ్వు చిన్న సినిమాలకి గురించి నేను ఉంటాను కదా, సపోర్ట్ ఉంటా కదా, ఎప్పుడు పిలిచినా వస్తా అని చెప్పేసి అన్నాడు అనుకో, ఎట్లుంటుంది, లెక్క మారిపోద్ది. సో మా ఐకాన్ బాబు మా గుండు బాస్ ప్రివ్యూకి రావాలని, ఖచ్చితంగా వస్తాడని. సో గుండు బాస్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని అందరినీ మీరు మంచిగా చిన్న సినిమాలు చేయండి, ఇక్కడ నుంచి నేను ఉంటా అని చెప్పేసి మాట భరోసా ఇస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో బటన్ నొక్కుతాడని అనుకుంటున్నాను. మరి బటన్ నొక్కి అంటే గుండు బాస్ రిలీజ్ అని చెప్పేసి బటన్ నొక్కేసి గుండు బాస్ని రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వస్తాడు, మా ఐకాన్ బాబు వస్తాడబ్బా. రారు అని ఎవరైనా కామెంట్ చేయండి, ఎందుకు రారు కూడా చెప్పాలి. మరి ఊరికి రారు అంటే ఊరుకోం, కామెంట్ చేయండి ఎందుకు రాడు అనేది. మేము వస్తాడని రావడానికి నేను 10 నిమిషాలు డిస్కషన్ చేశాను. నేను వస్తాడు ఐకాన్ బాబు వస్తాడు. గుండు బాస్ పొరపాటు కూడా మిస్ అవ్వద్దు. సో రిలీజ్ ఫంక్షన్ ముందే
ప్రివ్యూ ఉంటుంది. దుమ్ము లేచిపోయే విధంగా ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ ఉంటుంది. సో దాని తర్వాత వెంటనే ఫంక్షన్ ఉంటుంది. సో ప్రివ్యూకి ఫంక్షన్కి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను. గుండు బాస్ మీరందరూ వస్తే దుమ్ము లేపుదాం అంతే, థియేటర్ దదరిల్లిపోవాలి నవ్వులతో. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఐకాన్ బాబు గుండు బాస్ రిలీజ్ ఫంక్షన్కి అంటే ప్రివ్యూ కూడా ఫస్ట్ సినిమా చూసి తర్వాత రిలీజ్ ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పేరు వారణాసి సూర్య @ గుండు బాస్. థ్యాంక్ యూ సో మచ్.